హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు రెడ్ టీవీ. మన కవిత గారు ఒక కామెంట్ చేశారు. సినిమాలకు సంబంధించి ఆమె మాట్లాడడం అయితే జరిగింది. అయితే ఈ మాటలు కంప్లీట్ గా కొన్ని రోజుల కిందట చేసిన కామెంట్స్ పక్క పక్కన పెట్టి చూస్తే చాలా కాంట్రడిక్షన్ కనిపించింది. అప్పుడు ఇడుపు కాగితం మీద కవిత గారు ఏవైతే కామెంట్స్ చేశారో, పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా ఇన్వాల్వ్ చేశారో, సో ఇప్పుడు ఆ సినిమా ఇండస్ట్రీ గురించి ఆమె మాట్లాడే విధానం చూస్తే అప్పటికి ఇప్పటికి పొంతం లేదే, కంప్లీట్ కాంట్రడిక్షన్ ఉంది అన్న భావాలు వ్యక్తం అవుతున్నాయి. సో అలా కవిత గారు యూటర్న్ తీసుకున్నారా అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. అసలు ఆమె ఏం కామెంట్స్ చేశారు, ఎలా చూడొచ్చు ఈ అంశాన్ని డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వర్లమణి గారు ఉన్నారు. వారిని తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. సో అప్పుడు ఇడుపు కాగితం అప్పుడు చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ గారిని ఇన్వాల్వ్ చేసిన విధానం కూడా మనం చూసాం. సో ఇప్పుడు డిఫరెంట్ గా కంప్లీట్ గా యూటర్న్ తీసుకుని మాట్లాడుతున్నట్టుగా చెప్తున్నారు. ఏం మాట్లాడారు, ఎలా చూస్తారు మేడం ఈ కామెంట్స్? అంటే కవిత రియలైజేషన్కి వచ్చారా, లేదు తన రాజకీయ భవిష్యత్తు కోసం మాట మార్చారా? దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ని తిట్టారు. ఇప్పుడు ప్రశ్న జోసెఫ్ని కూడా వెనకేసుకొచ్చినట్టుంది ఆవిడ కదా. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడి కేవీఆర్ అరెస్ట్ తర్వాత చాలా మంది మేధావులు కూడా పోలీసులను, ఆంధ్ర పోలీసులను తిట్టి మీరు ఎలా వస్తారని. ఇవాళ ఒక నాగార్జున యాదవ్ అరెస్ట్ జరిగాక తెలంగాణ పోలీసులు వెళ్ళి నోటీస్ కూడా ఇవ్వకుండా మేము నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేశామని చెప్పి అతన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేసి తీసుకొచ్చాక 3 స్టేషన్లు తిప్పారు ఆయన. ఇవాళ ఎప్పుడు స్పందించలా. మరి ఇవాళ తెలంగాణ భావోద్వేగం ఏమైంది? ఇప్పుడు ఎవడు తప్పు చేసినా తప్పే, ఎవరు ఒప్పు చేసినా ఒప్పే కదా. ఆ రోజు ఆంధ్ర పోలీసులు తప్పు చేశారన్నారు, నోటీసులు ఇస్తే నోటీస్ ఇచ్చి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు అరెస్ట్ చేశారు. అంటే ఇక్కడ పోలీసులకి ఇన్ఫార్మ్ చేసే వెళ్ళారు. అక్కడ వాళ్ళు నోటీసులే ఇవ్వాల. అంటే ఇవన్నీ కూడా మీరు రాజకీయంగా మీకు నచ్చినట్టు మార్చుకుంటారు. అది నేను చెప్తున్నాను. ఇడుపు కాగితం గురించి ఏముంది ఆవిడ భాష గురించి? అసలు చాలా అందమైన భాష తెలంగాణ భాష, మనం ప్రతిసారి చెప్తాం. ఏ మాండలికమైన అందమేనండి, తెలుగు భాష అందమైంది. మనం తీసుకోవడంలో ఉంటుంది. ఫస్ట్ మనకు కొన్ని నచ్చవు, ఒప్పుకుంటా. మీరు కొత్తగా వినగానే ఓ గోదావరి యాస విన్నారనుకోండి, మీరు ఏమనుకుంటారు? ఏంటి వీళ్ళు ఇలా రాగాలు తీస్తున్నారు, ఇలా సాగదీస్తున్నారు, అర్థమే కావట్లేదు అనుకుంటారా? అది సహజం. అది విన్న కొద్దీ వాళ్ళతో మనం మసిలిన కొద్దీ వాళ్ళ మంచితనంతో మనని ఆకట్టుకున్నాక వాళ్ళ భాష ఇంపుగా ఉంటుందండి. ఒక 4 రోజులైతే అర్థం అవడం మొదలు పెడుతుంది. ఏదైనా అంతే. నేను అనేది ఒక ఆంధ్ర భాష తెలంగాణ భాష అని కాదు. ఈవెన్ మనకు తెలియని భాష అయినా ఫస్ట్ అదేదో లాటిన్ గ్రీక్ లాగానే ఉంటుంది. మాండలికాలు ఉన్నప్పుడు జరుగుతుంది. ఎందుకంటే మనకి వేరే భాషల ప్రభావంతో మాండలికాలు వస్తాయి. ఆ మాండలికమే రేపు ఒక భాషగా పరిణమిస్తుంది. కాబట్టి ఇక్కడ నన్నేదో అన్నారు, ఎవరిని ఎవరు అంటల్లా. ఇప్పుడు అలా అనుకుంటే నంపల్లి టేసిన కాడ పాట పాడింది ఆంధ్ర అమ్మాయి, హిట్ అయిందా లేదా? ఆంధ్ర వాళ్ళందరూ హిట్ చేశారా లేదా? ఒక తెలంగాణ వాళ్ళే కాదుగా. ఈ రోజుకి మన ఫేవరెట్ సాంగ్స్ లో అది ఉంటుందా, ఉండదా? తెలంగాణ యాసలో కోట శ్రీనివాసరావు చేసిన క్యారెక్టర్స్ మన అందరం ఎంజాయ్ చేస్తామా, చేయమా? ఇక్కడ కించపరచం మనం, గుర్తుపెట్టుకోండి మీరు. మనందరం ఎంజాయ్ చేస్తాం. ఎంత బాగా మాట్లాడుతున్నాడు, ఎలా చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ మీకు తెలంగాణ యాసలో ఒక పదం వాడతారు, నేను ఇప్పుడు చెప్పలేను. అది తీసుకెళ్ళిపోయాడు అనడానికి ఒక పదం వాడతారు తెలంగాణలో. అది యాక్చువల్గా ఆంధ్రాలో పూతది, కానీ అది మాండలికం. మీకు ఇది సినిమాలో కూడా పెట్టారు. రాముడు రామాయణాన్ని 3 ముక్కల్లో చెప్పినప్పుడు ఆ పదం వాడారు. మీకు చెప్తున్నా, కెన్ యూ బిలీవ్? కానీ దాన్ని యాక్సెప్ట్ చేసాం మన మాండలికం కాబట్టి. మీరు రాజకీయాల కోసం భాషల మధ్య చిచ్చు పెట్టకూడదు, అంటే మాండలికాల మధ్య. నిజంగా ఇడుపు కాగితం అంటే ఫస్ట్ అర్థం కాదు, కానీ ఆలోచిస్తే అర్థం అవుతుంది. ఇడుపు విడుపు నేను లాస్ట్ టైం చెప్పా. ఇనిషియల్ కాన్సనెంట్ డ్రాపింగ్ అంటారు. అంటే వీలో వకారం డ్రాప్ అయిపోయి ఈ మిగిలింది, అచ్చు మిగిలింది.
సో ఫస్ట్ మనకి ఎక్కదు. తర్వాత ఓహో విడిచేస్తాడు, విడిచిపెట్టుకునే కాగితం. అంటే అంత భాష గురించి అందరికీ ఇంట్రెస్ట్ ఉండదుగా. అవును. ఒక లేమ్యాన్‌కి ఉంటుందా? మీకుంటుందా? దో యు ఆర్ ఏ తెలంగాణ అయితే అనుకుందాం. ఉమ్, అంటే మనిషికి వినగానే ఒక సినిమా పేరు ఎక్కేయాలంతే. ఓకే. అది హిందీ పదమైనా, ఉర్దూ పదమైనా, తెలుగు పదమైనా మీరు చూసుకోండి. ఇప్పుడు తెలుగు పదాలు కానీ ఎన్నో టైటిల్స్ ఉంటాయి. కానీ మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. నేననేది అది తప్పుగా తీసుకోకూడదు. అతను ఎవడో అడిగాడు. అడిగిన వాడు ఎవడో కూడా తెలీదు. ఆంధ్రావాడా కాదా ఇంతవరకు తెలీలా మనకి. అవును. కావాలని కూడా పెట్టొచ్చు. ఉమ్, నేననేది దాన్ని మనం రచ్చ చేసి, అది మన ఉనికి కాదు అని దానికోసం ఏదో మనం ఫీల్ అయిపోయి, ఇంత రాజకీయం అవసరం లేదంటున్నా. సో ఓకే. ఇప్పుడు మనకి సోషల్ మీడియా వచ్చాక మనం ఏమైపోయామంటే, మన అస్తిత్వం అనుకుంటూ మనది కాంది మన భుజాన వేసుకుని మనం ఇష్యూ చేసుకుంటున్నాం. ఉమ్, దానివల్ల నష్టపోయింది వాళ్ళు ఎవరు? కవితే. వెళ్ళి పవన్ కళ్యాణ్ అడగండి, విడుపు కాగితం ఆయనకు బాగా తెలుసు. హౌ డేర్? మనకేం హక్కు ఉంది? ఇప్పుడు మిమ్మల్ని నేను వ్యక్తిగతంగా అనే హక్కు నాకుందా? లేదు మేడం. మీరు ఏదైనా మోసం చేస్తే అడిగే వరకే నా వంతు. ఓకే. లేదు నేను కేసు పెట్టాలి నాకు ధైర్యం ఉంటే. అంతేగాని ఉమ్, అది తప్పు కదా. అది ఎంత తప్పది. అలాంటి కవిత ఇవాళ మాట మార్చి అందరం ఒకటే, తెలుగు వాళ్ళందరం ఒకటే, మన సంస్కృతులు వేరవ్వచ్చు కానీ సినిమా ఇండస్ట్రీలో అందరూ ఒకటే, కలిసిమెలిసి పని చేయాలి. జ్ఞానోదయం ఎలా కలిగింది? ఏ చెట్టు కింద కలిగింది? ఎందుకు కలిగింది? తండ్రి గురించి మాట్లాడావు. అంటే ఆంధ్ర వాళ్ళు 1400 కోట్లు ఇచ్చారు అనగానే ఆంధ్ర కాంట్రాక్టర్లు మీకు జ్ఞానోదయం అయిందా? మీ అన్నగారు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ నుంచి 86 కోట్లు తిన్నారు ఆంధ్ర అతను తెలిసాక అయిందా? ఇవాళ మీరు ఎవ్వరు ఏ డబ్బులు వాడినా అవన్నీ ఆంధ్ర వాళ్ళ డబ్బులే, డౌటే లేదు. మీరు అన్నట్టుగా బరాబర్ మనం చెప్తాం అది. ఉమ్, అర్థమైందా? కాబట్టి ఇవాళ ఆవిడ ఆంధ్ర వాళ్ళతో ఉండే గొడవలకి పవన్ కళ్యాణ్కి ఇడుపు కాగితం ఇచ్చేసి ఆవిడ ఇవాళ అందరితో కలిసిపోవాలి, రేపొద్దున ఆంధ్ర వాళ్ళు ఓట్లేస్తేనే నేను నెగ్గుతాను, పార్టీ గురించి నేను మాట్లాడట్లేదు అనే ఒక జ్ఞానోదయం కవితకు అయిందా? ఏమో మరి. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్.